వాల్యూమ్ 2, యాయీరు కుమార్తె స్వస్థత అనేటువంటి వర్తమానం. దేవుని రాజ్యము మానవులలో ఉన్నది. ఇప్పుడు యేసు ఒక స్థలములో, నేను ద్రాక్షావళిని, మీరు తీగలని చెప్పారు. ద్రాక్షావళి ఫలములను ఫలించలేదు, ద్రాక్షావళిలోని తీగలు ఫలిస్తాయి. తనంతట తాను దేవుడు ఫలించలేడు, దానికి సంగము కావాలి. అది నిజమేనా? ఆయన ఫలించుటకు తీగ అయిన నిన్ను తీసుకోవాలి. తీగలైన మీరు ద్రాక్షావళికి లోబడినప్పుడు అప్పుడు ఫలములు వస్తాయి. నా భావమును మీరు గ్రహించారా? దేవునికి నీ చేతులు కావాలి, నీ చెవులు కావాలి, ఆయనకు నీ కన్నులు కావాలి, ఆయనకు నీ నాలుక కావాలి, నీ పెదవులు కావాలి. నీ ద్వారా ఫలములు ఫలించుటకు ఆయనకు నీ చేతులు కాళ్ళు కావాలి. యేసు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాను. ఒకరోజు ఆయన శిష్యులకు చెప్పాను. ఆయన చెప్పారు, ఇప్పుడు మనము ఆవలి ఒడ్డునకు వెళుదాము. ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేయుటకు ఆయన కొండ ఎక్కాను. ఆయన అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ తుఫాను వచ్చినది. నేను నమ్ముచున్నాను, నాకు తెలియదు, ఒకవేళ నేను శిష్యుడనైతే మనలను అద్దరికి వెళ్ళమని ఆయన చెప్పారు. కానీ ఆయన వచ్చే వరకు నేను ఇక్కడ ఆగి ఉండి ఆయనతో కలిసి వస్తాను అని చెప్తాను అని నమ్ముచున్నాను. అలాంటి పరిస్థితులలో ఆయన నా ప్రక్కన ఉండాలని నేను కోరుచున్నాను. మీరు కోరుటలేదా? ఏమా? ఇప్పుడు ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వెళ్ళుటను మనం చూసాము. శిష్యులు సముద్రము దగ్గరికి వెళ్లి తమ చిన్న పడవలను తీసుకొని తెట్లు వేయిచు ప్రయాణం ప్రారంభించారు. ఆవలి ఒడ్డున యేసు వారిని కలుస్తానని చెప్పిన స్థలము వైపుగా వారు ప్రయాణమయ్యారు. పరిశుద్ధాత్మ లేక దృశ్య రూపంలో క్రీస్తు లేకుండా నీవు ముందుకు వెళ్ళినట్లయితే మార్గంలో శ్రమలు కాచుకొని ఉన్నాయి. సాధారణముగా క్రీస్తు లేకుండా నీవు ఎక్కడికి బయలుదేరినను శ్రమలు ఎదురొస్తాయి. క్రీస్తు సహవాసము నుండి నువ్వు బయటకు రావడం, సాతాను చూసిన వెంటనే వాడు సాయశక్తులా నీ మీద విరుచుకుపడను. ప్రార్థన నుండి నీవు దూరం కావడం చూచిన వెంటనే, సమర్పణ నుండి దూరమగుట చూచిన వెంటనే, సాధ్యమైతే సాతానుడు వెంటనే నిన్ను పట్టుకుంటాడు. ప్రభువా,